సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ. నెల్లిమర్ల ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి విధులను బహిష్కరించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. విఎంఆర్డీఏ అభివృద్ధిలో నా మార్కు చూపిస్తా. విఎంఆర్డీఏ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సనపల చంద్రమౌళి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్. జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలో పవర్ జిమ్ అధినేత రాజేష్ ఖన్నా, సంధ్య ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్, మార్క్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు సిఈసిజీ, కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ ఖన్నా తల్లిదండ్రులు యాదమ్మ, నాగేందర్ రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుపేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని యశోద హాస్పిటల్, మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ శిబిరంలో సుమారు 600 మందికి వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాజేష్ ఖన్నా అన్నారు. కోఆప్షన్ సభ్యులు బొడిగే రామ్దాస్ గౌడ్, బీఎస్పీ సీనియర్ నాయకులు శివ, శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పిర్జాదిగూడ గాంధీనగర్ 4వ వార్డులో పవర్ జిమ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ హైదరాబాద్ సహకారంతోన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సంక్షేమం కోరి పవర్ జిమ్ ముందుకొచ్చి పవర్ జిమ్ వ్యవస్థాపకులు, పవర్ జిమ్ క్లబ్ వ్యవస్థాపకులు రాజేష్ గారు ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమార్థం ఆలోచించి ఒక దూర ఆలోచనతోన ఇవాళ ఉచిత హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హెల్త్ క్యాంపులో స్థానిక ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ హెల్త్ క్యాంపులో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి విధులు బహిష్కరించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. గత 7 డిఏ బకాయిలు చెల్లించకుండా, జీతాలు పెంచకుండా వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా కార్మికులకు సంఘీభావంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు యూనియన్ ఏర్పాటు చేశారని, వారికి యాజమాన్య విధుల నుండి తొలగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి వేడనాడి యూనియన్తో చర్చించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల చెలో నెల్లిమర్ల నిర్వహిస్తామని హెచ్చరించారు. నెల్లిమర్లలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిమ్స్ ఏదైతే ఆసుపత్రి ఉందో, ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత నెల రోజుల నుంచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. మిమ్స్ యాజమాన్యం 7 డిఏలు బకాయి ఉంది. వాళ్ళకి 7 డిఏలు బకాయి చెల్లించమంటే మేము చెల్లించమని చెప్తున్నారు. జనవరి నెల జీతం ఇంతవరకు చెల్లించలేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి 3 ఏళ్ళు గడిచినా సరే కరోనా ఉంది, కరోనాతో జీతాలు పెంచలేమన్నారు. కరోనా అయిపోయింది, అయినా సరే ఇన్నాళ్ళు అవుతున్నా సరే జీతాలు పెంచకుండా వాళ్ళ వేధింపులకు గురి చేస్తుంది. ఎవరైతే యూనియన్ పెట్టుకున్నారన్నారో, యూనియన్ పెట్టుకున్నందుకు మేము మీతో మాట్లాడమని చెప్పి యూనియన్ నాయకుల్ని విధుల నుంచి తొలగించారు. ఈ రకంగా తొలగించడం తప్పు అని చెప్పి వాళ్ళందరూ ఆందోళన చేస్తుంటే
వాళ్ళ మీద కక్ష కట్టి పోటీ కార్మికులను తీసుకొని వచ్చి ఈ రోజున ఆసుపత్రి నడుపుతున్నాం మేమని చెప్తున్నారు. కాబట్టి నెల్లిమర్ల ఏదైతే యాజమాన్యం ఉందో మిమ్స్ యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడాలి. తక్షణమే యూనియన్తో చర్చలు జరపాలి. కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్ళ నెల రోజుల నుంచి పోరాడుతున్నారు. వారి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా మహారాజా గత 4 సంవత్సరాల జీతాలు పెంచబడి సిగ్గు పేరుకేవి మహారాజా గత 4 సంవత్సరాల జీతాలు పెంచబడి సిగ్గు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు నెల్లిమల్ల మెన్స్ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. గత 4 రోజుల నుంచి పోట్లాడుతున్న మెన్స్ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. గత 4 రోజుల నుంచి మాట్లాడుతున్న మెన్స్ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పేరుకేవి మహారాజా గత 4 సంవత్సరాల జీతాలు పెంచబడి దుర్మార్గం. మిమ్స్ యాజమాన్యం మండి వైఖరి వినడాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ జోక్యం చేసుకొని మిమ్స్ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి. సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి. యాజమాన్యం మండి వైఖరి నశించాలి. నెల్లిమర్ల మిమ్స్ యాజమాన్యం మండి వైఖరి నశించాలి. విఎంఆర్డీఏలో అభివృద్ధిలో నా మార్కు చూపిస్తా అని నూతన చైర్మన్ గా సనపల చంద్రమౌళి పేర్కొన్నారు. ఆయన విఎంఆర్డీఏ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సిరిపురంలో గల ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను వార్డు స్థాయి నుంచి కష్టపడి వైసీపీలో ఈ స్థాయికి చేరుకున్నా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యత సమర్థంగా నిర్వహిస్తున్నా అన్నారు. వైసీపీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. రాజధాని వస్తున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి అవకాశం కల్పించాలన్నారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 4000 ఎకరాల్లో జగన్ అన్న ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, పేదలకు ఇళ్లందేలా కృషి చేస్తానన్నారు. విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ విఎంఆర్డీఎం ద్వారా విశాఖలో అభివృద్ధి జరుగుతుందని, సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో జీవీఎంసీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చంద్రమౌళి హయాంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జిల్లాకి విఎంఆర్డీఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా గురువర్యులైన విజయసాయి రెడ్డి గారికి, అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీనైన నన్ను ఒక విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయానికి కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ, అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి, మేము 10 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం. కాబట్టి అందరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇది పడకుండా, అధైర్యపడకుండా ఉంటే తప్పకుండా ఆయన భవిష్యత్తులో అందరికి కూడా న్యాయం చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీలా వెంకటలక్ష్మి గారికి, రవణ్ కుమార్ గారికి, అలాగే అవంతి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ క్యాడర్కి
రాష్ట్రాన్ని అప్పుల పాలు కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఋషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పాలని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకు? డిఫెన్స్ కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్ట్ ని కూల్చేశారని గడిచిన 4 ఏళ్లుగా ఋషికొండకు నిర్బంధం కొనసాగింది. అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్నాం. ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసుకి ఒక మంత్రి అంటారు, మరొక మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని అన్నారు. పక్క రాష్ట్రాల దగ్గర నవ్వుల పాలయ్యే పరిస్థితి. ఋషికొండకు తొలిచేసి గోడలు కట్టారని గీతం గోడలు కట్టారన్నారు. ఎవరిదో పోయింది అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ప్రజాధనం మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి, అంటే విలువ ఏంటని. ప్రజాధనం అంటే అందరి డబ్బు కనుక ఇప్పటికైనా సరే ఇలాంటి పనులు మానుకోండి. అధికారం అంటే బాధ్యతను గ్రహించండి. అధికారం ఉంది కనుక మీ ఇష్టానుసారం చేయడం కాదు. మనం ఏం చేసినా సరే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేటట్టు చేయండి. ఈరోజు సోషల్ మీడియా అంత ఫాస్ట్గా ఉంది. పాత రోజులు అనుకుంటున్నారేమో మీరు డ్రామాలు చేస్తే డ్రామాలు పట్టడానికి, పసిగట్టకపోవడానికి. కనుక ఇప్పటికైనా సరే మేము ఒకటే చెప్తున్నాం, బేషరత్తుగా మీరు చేసినటువంటి తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఋషికొండలో ఏం నిర్మాణం చేశామో అది ప్రజలందరికీ కూడా ఎంట్రీ ఇవ్వండి. ఏమండి అసలు ప్రెస్కి ఎంట్రీ కాకున్నటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ప్రెస్కి ఎంట్రీ చేశారా? అంటే ప్రజలందరూ కూడా తెల్లవారులు వేస్తే ఈ ప్రెస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చూస్తారు. అసలు మీరు ఎందుకు ప్రెస్కి ఎంటర్ చేయలేవులే? ఎంట్రీ ఎందుకు లేదు? అంటే ఇదేమైనా మీ సొంత విషయాలా అంత గోప్యంగా ఉంచడానికి? మీ ఇంట్లో విషయం అది ప్రెస్కి ఎంటర్ చేయరా? ప్రెస్కి ఎందుకు ఎంటర్ చేయనివ్వలేదో, ఎందుకు విజువల్స్ ఇవ్వలేదో మీరు ముందు చెప్పండి. ఎందుకంటే ఇది మీ జేబులో డబ్బు కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల ఆదాయంతోనే ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ అమౌంట్ తో మీరు కట్టిన నిర్మాణం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ బిర్లా ఎలయ్య ప్రత్యేక స్వాగతం పలికారు, ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అధికారులు కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూలైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకునే కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఎలయ్య, ఆలయ చైర్మన్, ఈవో, స్థానిక మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అరే కొట్టకండి. తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణస్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సులు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ, యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ, ఆలయ శాశ్వత చైర్మన్ గారు, అదేవిధంగా ఎంప్లాయీసు, దీనికి సంబంధించినటువంటి ఎండోమెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ, వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ, ఆటో సౌకర్యం కానీ, అదేవిధంగా గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంటరాలు, అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి తగ్గిపోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు. కాబట్టి గుట్ట అభివృద్ధి పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం, ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఈవో గారు కానీ, చైర్మన్ కానీ, అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా
లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్ర సందర్భంగా పాలిటిక్స్ లో హత్య రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రేడియాలజీ సెంటర్ను శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహాయంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి పరచడంతో పాటు అన్ని సేవలను రోగులకు అందుబాటులో తేవడం కోసం కృషి చేస్తున్నారన్నారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కా, వైస్ చైర్మన్ దారం శంకర్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద, హనుమాన్లు, సద్దాం, మజీద్, రామకృష్ణ, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలో రేడియో డయాగ్నోస్టిక్స్ ఫెసిలిటీస్ అందజేయడానికి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి హయాం దీంట్లో ఎక్స్రే, పెద్ద ఎక్స్రే, తర్వాత అల్ట్రాసౌండ్, తర్వాత ఈసీజీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా. ఈసీజీ ఒకటి కాదు, ఇంతకుముందు మన దగ్గర గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సిటీ స్కాన్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత బిల్డింగ్ గురించి కూడా ఇంకా 2 బ్లాక్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఎక్విప్మెంట్ గురించి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు శాంక్షన్ ఇస్తామని చెప్పారు. తర్వాత ముఖ్యంగా డిసిహెచ్ఎస్ గారు మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో అన్ని వసతులు సమకూరే విధంగా చూడాలని చెప్పేసి వారు కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ డాక్టర్లతో, స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వారు చాలా సేవలు అందిస్తున్నారు. మొన్ననే కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా కోట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చిల్లకూరు దశరథ రామరెడ్డి గుడ్ బై చెప్పారు. అదే క్రమంలో వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశి, వంజివాక సర్పంచ్ పామల అంకమ్మ, పచ్చలపల్లి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ ముమ్మడి రవీంద్ర అదే బాట పట్టారు. కోట మండలం దొరువుకట్ట గ్రామంలో దశరథ రామరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం ద్వారా వైకాపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి దశరథ రామరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైకాపా ప్రధాన కార్యాలయానికి పంపించనున్నట్లుగా దశరథ రామరెడ్డి తెలియజేశారు. అలాగే దశరథ రామరెడ్డి వర్గీయులు పలువురు పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, అయినప్పటికీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉన్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా దశరథ రామరెడ్డి తెలియజేశారు.
చిలకూరు దశరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయనకి ఎంతో బలం ఉంది కోట మండలంలో. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన కార్యక్రమాల్లో ఎంతో విధంగా పోరాటం చేశాడు, ఎంతో మందితో ఆ పార్టీకి సహాయం చేశాడు. అయినా కానీ మా సార్కి గుర్తింపు లేనందువలన ఆ యొక్క పార్టీని వీడి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మా చుట్టుపక్కల గ్రామాల్లో దశరెడ్డి గారి అభిమానులందరూ ఎంతో సంతోషకరంగా ఎంతో హ్యాపీగా ఉన్నారని మేము కోరుకుంటున్నాము. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో మా రెడ్డి గారికి ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి సానుకూలత లేదు. దానికి మేము ఎంతో అవమానపడ్డాము. మేము మా స్థానికులు కూడా ఎంతో అవమానపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీకి రావడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ తిరుపతి జిల్లా కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లకూరు దశరథ రామరెడ్డి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ ని కలిశారు. వైకాపాలో అసంతృప్తిగా ఉన్న దశరథ రామరెడ్డి ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అదే క్రమంలో దశరథ రామరెడ్డి తన అనుచర వర్గంతో టీడీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా దొరువుకట్ట గ్రామానికి వెళ్లిన పాసం సునీల్ కుమార్ దశరథ రామరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. వందలాదిగా తరలివచ్చిన దశరథ రామరెడ్డి అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకుంటూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులకు దశరథ రామరెడ్డి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసిన దశరథ రామరెడ్డి లాంటి నిజాయితీ గల నాయకులు పార్టీలో విలువ లేకుండా చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారని చెప్పారు ఆయన. ఈరోజు పెద్దలు చిలకూరు దశరథ రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, అలాగే పుచ్చలపల్లి సర్పంచ్ గారు, మంజువాక సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీలోకి అన్నోళ్ళు చేరుతున్నారు. అంతకన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ కోట మండలంలో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా వచ్చి అన్నని అభినందించి మనస్ఫూర్తిగా మేము కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చాము. ఎందువల్లంటే ఒక మంచి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, దేనికి లొంగని నాయకుడు, ప్రజల్లో ముఖ్యంగా పేదవాళ్ళలో నిజమైనటువంటి వ్యవహారం ఉన్నటువంటి నాయకుడు, మంచి పేదవాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకునే నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే నిజంగా మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయం వద్ద ఏపీఎం రత్నయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు విడుదలైన రుణమాఫీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలోని 689 సంఘాలలోని 6,778 సభ్యులకు 4 విడతలుగా మంజూరైన 21.52 కోట్ల రూపాయలను చెక్కులు మేరిగ మురళీధర్ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళా సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. పేదలు తమ అవసరాన్ని ప్రైవేటు వ్యక్తుల వద్ద, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీ రుణాలను తీసుకోకుండా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి, ఆసరా చేయూత, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, రుణాలతో పేదలకు లక్షల కోట్లు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. కానీ నా విషయంలో అడగకుండానే నా కుటుంబానికి ఒక స్థాయి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఎవ్వరు కూడా గత 25-30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా
ఇటువంటి పథకాలని మన కుటుంబాలకి తలుపు తట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు, ఒక్క జగనన్న మాత్రమే. కాబట్టి దయచేసి మనకి ఇంకొక 1.5 నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి నేరుగా మురళన్నని ఆశీర్వదించి మన జగనన్న పంపించడం జరిగింది. ఇది పొలిటికల్ సభ కాదు కాబట్టి మీ అందరి ఆశీస్సులు మురళన్నకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మహిళలే ఒక శక్తిగా ఆవిర్భవించి ఈరోజు పొత్తులతో కూడిన పార్టీలు ఏదైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తొందరలో రాబోతున్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన మండలానికి సంబంధించి దాదాపుగా 5,30,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద జగనన్న కానుక మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ పథకాలన్నింటినీ తిరిగి తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరుకు చెందిన కట్టా సుజాతమ్మ, వికాష్, లాసన ప్రియ, నిశ్చల్, సీమెన్ రఘు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు వద్ద ఉంచి చీర, సార, పసుపు, కుంకుమలతో పాటు కండవాలతో సత్కరించారు. 2021 నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లుగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, అవులా సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణ్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి ఎంతమందికో వారి కోరికలు తీర్చి ముందుకు సాగిస్తూ బుధం తడుతూ నేనున్నాను మీకు, నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏనాడు వెనక తగ్గనేను, అన్ని విషయాల్లో మీ ఆరోగ్యం ఇస్తూ, ఐశ్వర్యాన్ని ఇస్తూ, అన్ని విషయాల్లో ముందంజ వేయిస్తూ నేనున్నాను, నన్ను నమ్ముకోండి అని చెప్పేసి తెలుపుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ఎంతో చక్కగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వైభవపేతంగా, ఆనందంగా, రుచికరంగా అన్ని విధాల జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ. నెల్లిమర్ల ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి విధులను బహిష్కరించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. విఎంఆర్డీఏ అభివృద్ధిలో నా మార్కు చూపిస్తా. విఎంఆర్డీఏ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సనపల చంద్రమౌళి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.
జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.